అలాగే మనకి సృజన్ గారి నుంచి ఒక క్వెషన్ వచ్చింది. బీకామ్ చేసి ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఎలా అనేది అంటే ఒకప్పుడు బీకామ్ చేసిన వాళ్ళు ఐటీకి వెళ్ళేవాళ్ళు కాదు. బట్ కోవిడ్ తరువాత చాలా మార్పొచ్చింది. కోవిడ్ తర్వాత ఈవెన్ మా క్వాలిటీ థాట్‌లోనే బీకామ్ చేసిన వాళ్ళు చాలామంది జాబ్స్ కొట్టారు. అయితే బీకామ్ చేసిన వాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే కొన్ని స్పెషల్ కోర్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎస్ఏపీ ఫికో కానీ, డేటా అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, క్వాలిటీ అనలిస్ట్ కానీ, అలాగే సైబర్ సెక్యూరిటీలో కొన్ని రేర్ కోర్సెస్ కానీ అండ్ వీడు ఎలా చూడాలంటే మీడియం కోడింగ్ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ రిసోర్సెస్ దొరకట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బీటెక్ ఆప్షన్ పక్కన పెట్టి ఎవరున్నా పర్లేదు స్కిల్ ఉంటే చాలనుకుంటారు. సో కొన్ని కోర్సులకి క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్ ఉంటే చాలనుకున్నప్పుడు బీకామ్ వాళ్ళు కూడా హైర్ చేస్తారు కంపెనీస్ వాళ్ళు. ఇప్పుడు స్టార్టప్స్ కూడా చాలా పెరిగినాయి ఇండియాలో. స్టార్టప్స్ వాళ్ళు క్వాలిఫికేషన్ ఏం చూడట్లేదు. సో అట్ ద సేమ్ టైమ్ స్కిల్ మీద మీరు ఫోకస్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. మీరు ఫర్దర్‌గా అంటే ఒకసారి సుజన్ గారు మీరు హైదరాబాద్ వచ్చి కలిస్తే ఎగ్జాక్ట్‌గా బీకామ్‌లో మీరు బీకామ్ కంప్యూటర్ సైన్సా? లేదా బీకామ్‌లో మీరు అంటే జనరల్లా? సో మీకు అసలు ఏమైనా ఐటీ అవగాహన ఉందా? దాని ప్రకారం ప్రెజెంట్ ఉన్న కోర్సెస్ ఏం మ్యాచ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గాని ఇలా చాలా కోర్సెస్ ఇప్పుడు ఐటీ సైడ్ కొన్ని ఉంటాయి. ఎస్ఏపీ సైడ్ కొన్ని ఉంటాయి. అంటే ఐటీలోనే ఎస్ఏపీ కూడా. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి సుజన్ గారు. ఒకసారి బెటర్ ఫేస్ టు కెరీర్ గురించి కాబట్టి వస్తే అసలు మీ రెజ్యూమ్ తీసుకొస్తే మీకు ఏదో ఫ్రెషరా? మీ కెరీర్‌లో గ్యాప్ వచ్చిందా? వీటన్నిటిని బట్టి నేను బెటర్‌గా ఆన్సర్ చేయగలుగుతాను.